అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే రాజగోపాల్ గారు పార్టీలోకి, జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామందికి జేడి గారికి నాకు పరిచయం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. జనసేన పార్టీ పెట్టకముందు 2014లో ఆయన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి తిరిగి వెళ్ళబోయే ముందు మేమిద్దరం కలుసుకున్నాం. అప్పటి రాజకీయ వాతావరణం గురించి, పరిస్థితుల గురించి 2-3 గంటలు చర్చించుకున్నాం. అప్పుడు నన్ను అడిగారు, అప్పుడు నేను జనసేన పార్టీ అనౌన్స్ చేశాను, పెట్టబోతున్నాను ఇంకొద్దు 14వ తారీఖు. కరెక్ట్ మేము కలిసింది కూడా 8వ తారీఖు 7వ తారీఖు. అప్పుడు వారిని నేను ఆహ్వానించాను, కలిసి పనిచేద్దాం రండి అని. కాకపోతే అప్పటికున్న ఉద్యోగ పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ వారిని కలిసి పనిచేయలేకుండా పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈ రోజున 2014లో అనుకుంది 2019లో ఈ విధంగా నెరవేరుతున్నందుకు, కలిసి పనిచేయడానికి ముందుకు మేము నిర్ణయించుకున్నది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలంటే వేల కోట్లు ఉండాలి, ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 100 కోట్లు ఉంటే తప్ప, 40-50 కోట్లు ఉంటే తప్ప రాజకీయాలు ముందుకెళ్ళని పరిస్థితులు. ఇన్ని వేల కోట్లు ఉన్న ప్రభుత్వాలు కూడా 100 కోట్లు 200 కోట్లు ఉంటే తప్ప ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళని పరిస్థితికి దాపురించింది మన రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ఈ మధ్యన తెలంగాణకు కూడా. జనసేన కోరుకుంటుంది డబ్బులు ప్రమేయం లేకుండా జీరో మనీ ఉండే పాలిటిక్స్ రావాలనుకో, అప్పుడు లేకపోతే న్యాయం జరగదు. ఇది ప్రజలందరి ఆకాంక్ష. అలసిపోతున్నారు ఈ డబ్బు రాజకీయాలతోటి. ఒకప్పుడు నాయకులు అంటే గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు, పబ్లిక్ పాలసీల గురించి అవగాహన ఉన్నవాళ్ళు. ఈ రోజున ఏ ఒక్కరు వచ్చినా సరే ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలంటే నీకు ఎంత డబ్బు ఉందని అడుగుతాను. మీరు ఎంత సేవా దృక్పథం ఉంది, మీకు ఎంత పబ్లిక్ పాలసీ మీద ఎంత అవగాహన ఉంది, పబ్లిక్ పాలసీ మీద మీరు ఏమి ఆలోచించగలరు? ఈ పరిస్థితులు లేవు. తిరిగి జనసేన ఆ సంస్కృతిని పట్టుకురావడానికి ఉన్న పరిస్థితుల్లో మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాం. కేవలం ప్రజలకు నిలబడాలి. అలాంటి మా ఈ యజ్ఞంలో జేడి లక్ష్మీనారాయణ గారు, గతంలో వీసీగా పనిచేసిన రాజగోపాల్ గారు ఈ యజ్ఞంలో తోడడం మాకు నిజంగా చాలా బలం, చాలా ఆనందం. మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానించడమే కాకుండా జనసేన పార్టీ తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా కూడా అసెంబ్లీగా రాజగోపాల్ గారిని పార్లమెంట్కి అనేది కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సో జనసేన పార్టీ తరపు నుంచి జేడీ గారిని, రాజగోపాల్ గారిని చట్టసభల్లోకి ముందుకు తీసుకెళ్లాలి, వారికి అండగా ఉండాలి మా అభ్యర్థులని మేము నిర్ణయించుకున్నాం. వారి సమ్మతి తెలియజేశారు. వారికి ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ముందు కార్యక్రమాన్ని, వారు ఆహ్వానించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో
జనసేన పార్టీని స్థాపించి దాన్ని ఒక అద్భుతమైన రీతిలో ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినట్టు 2014వ సంవత్సరంలో ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, ఒక సమాజాన్ని నిర్మించాలి, అందరూ కోరుకునే ఒక ప్రభుత్వాన్ని ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఆయన ముందుకు వెళదామన్నారు. కానీ ఆ కాలంలో నాకున్న కుటుంబ బాధ్యతలు వీటిని కోసం నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పెడతాము, ఖచ్చితంగా ఒకరోజు కలిసి పనిచేద్దాం అన్నది ఆయన చెప్పిన విషయం. ఆ రోజు ఈ రోజు అయింది. కలిసి పనిచేద్దామన్న ఆయన ఇచ్చిన ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు నిజమయ్యాయి. ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి. యువతరం బాగుండాలి, మహిళలకు సాధికారత లభించాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన కోరిక. భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం అంతా యువతరంతో నిండిపోయింది. ఈ యువతరాన్ని మనం వచ్చే 5 సంవత్సరాలలో మంచి మార్గదర్శనం ఇస్తూ వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. దానికి కావలసింది వాళ్లకు మార్గం చూపించి వాళ్ళ చేతిని పట్టుకొని ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించారు. యువతరం ఎంతో ఆశలతో ఉన్నారు. ఆయన మొన్న ప్రకటించిన మేనిఫెస్టో, అది చూడండి, ఇటువంటి మేనిఫెస్టో ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదని నేను అనుకుంటాను. ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి నేనున్నాను అన్న ఒక భరోసా కల్పించే ఒక మేనిఫెస్టో అది. దాని వెనకాల ఎంత కృషి జరిగింది, ఆయన తిరిగిన విధానాలు, ఆయన ప్రజలతో మాట్లాడిన విధానాలు, ప్రజలు సూచించిన మాటలు, వీటన్నిటిని కూడా పొందుపరిచి ఒక అద్భుతమైన మేనిఫెస్టో. ప్రపంచ దేశాలు ఈ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అన్న ఒక సందిగ్ధంలో ఉన్న తరుణం ఇది. కాబట్టి అటువంటి మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి నేనున్నానన్న భరోసా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తితోటు మనం ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏంటారంటే 1 కలిపితే 2 అంటారు. కానీ నేనేమంటానంటే 1 కలిపితే అది 11 అవుతుంది అన్నది నేను ఎప్పుడు అంటానన్నా. కాబట్టి ఈ 11తో మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది. ఆయన అన్నారు 0 బడ్జెట్ పాలిటిక్స్ అని. అంటే డబ్బులు లేకుండా రాజకీయం జరగదు అన్న ఒక అభిప్రాయం ఉన్న సమాజంలో అది లేకుండా కూడా చేయగలమని చూపించే ఒక అవకాశం మనందరికీ దొరుకుతుందన్నమాట. సర్వసాధారణంగా మీరు చూస్తే చాలామంది వ్యక్తుల్లో జ్ఞానం ఉంటుంది. ఒక ప్రొఫెసర్ తీసుకున్నామంటే చాలా జ్ఞానం ఉంటుంది వాళ్ళని. కొంతమందిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా ఉంటుంది. మరికొంతమందిలో జనాదరణ ఉంటుంది. ఈ 3 కలిసి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు దేశంలో. మంచి జ్ఞాన సంపద, మంచి ధైర్యం, ఆ తరువాత ప్రజాదరణ. ఇటువంటి వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకురాగలరు. ఆ 3 లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఆయన అనుకుంటే, ఆయన ముందే చెప్పారు చాలా చోట్ల, నేను అనుకుంటే బ్రహ్మాండంగా నేను డబ్బులు సంపాదించుకోగలను నా ఫీల్డ్లో వెళ్ళి. కానీ అది వదిలేసుకున్నారు ఆయన. ప్రజల కోసం ప్రజాసేవలో మనం రావాలి. మనకున్న, నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నారు, వచ్చే 15-20 సంవత్సరాల్లో మనం గనుక ఒక మార్పును తీసుకురాగలిగితే శాశ్వతంగా ఒక ఏదో మన దేశానికి, మన రాష్ట్రానికి చేసిన వాళ్ళం అవుతామని ఆయన ఇచ్చిన భరోసా. కాబట్టి అటువంటి వ్యక్తితో, మీలాంటి జన సైనికులతో నేను కూడా ఈరోజు ఒక జన సైనికుడిగా మారిపోయానని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన ఆధిపత్యంలో, ఆ సేనాధిపతి యొక్క మార్గదర్శనంలో మనమంతా ముందుకు వెళుతూ మన మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ కూడా అవి కేవలం మేము మాటలు కాదు చేతల్లో కూడా చూపిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కలిగిద్దాం. నాకు ఈ విధంగా జనసేన పక్షంలో పార్టీలో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి,
రామ్మోహన్ రావు గారికి, మాదాసు గంగాధరం గారికి, మిగతా మీ అందరికీ, జన సైనికులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం ముందుకెళదాం, దేశాన్ని మారుద్దాం, జనసేన అంటే ఏంటో మనం చూపిద్దాం. జై హింద్. అలాగే అలాగే శ్రీ రాజగోపాల్ గారు గతంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసి చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో. వారు కూడా వారి ఆలోచన విధానాన్ని ముందు పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి జేడి లక్ష్మీనారాయణ గారికి, శ్రీ రామ్మోహన్ రావు గారికి, మరియు మాదాస్ గంగాధర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు చెప్పుకుంటూ, ఈరోజు నిజంగా నాకు ఎంతో సుదీనం అండి. ఎప్పటి నుంచో ఈ ఆలోచనలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ నాకు రిలేటివ్ అవుతారు. ఆయన ఎప్పుడైతే ఇంకా 7 సంవత్సరాలు సర్వీస్ ఉన్నదో అడిషనల్ డీజీపీగా ఉండి ముంబైలో ఆయన రిజైన్ చేసి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన సొసైటీలో కొంచెం మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పొలిటిక్సా లేకపోతే ప్రజాసేవ అంటే ప్రజాసేవ అసలు ప్రజలు ఏమిటి వాళ్ళ అవసరాలనేసి ఆయన వెళ్ళి స్టడీ చేయడం జరిగింది. ఆ టైంలో కూడా నేను శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉంటూ రెజిగ్నేషన్ ఇచ్చి ఆయనతో పాటు జాయిన్ అయి ఉండటం జరిగింది. అప్పటి నుండి కూడా మా ఆలోచనలు ఏంటంటే ఈ పొలిటిక్స్ రాజకీయం ఏదైతే ఉందో అది లేకుండా ఏదైనా మార్పులు తీసుకురావాలంటే సమాజంలో కాదు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వారికి ధైర్యం ఉంది, దమ్ముంది. ఈ మార్పును తీసుకురావాలనుకుంటే ఆయన ఒక్కడే చేయగలడనేది మేము మనసారా నమ్మాం, ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో అలాంటి సమయంలో ఈ చివరిగా అంటే ఇంకా ఎలక్షన్స్ మళ్ళీ ఇవన్నీ వచ్చాయి కదా, ఇప్పుడు వచ్చి జాయిన్ అవటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఒక విషయం ఏంటంటే నాకు విద్యార్థులతో చాలా సార్లు ఎన్నో విషయాల మీద చర్చలు చేసుకునేవాళ్ళం. అంటే నేను ఎస్వి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్గా ఒక 8 నెలలు చేశాను. తర్వాత కడప యోగి వేమన యూనివర్సిటీలో కూడా చేశాను. అలాగే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాదు, అక్కడే అనంతపురం జేఎన్టీయూ, ఇలా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా కూడా చేశాను అనమాట. సో అక్కడ ఏంటంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరు యంగ్ పీపుల్ దే వాంట్ ది చేంజ్. ఏమిటిది, ఎక్కడ పోయినా కూడా ఏమిటి మనం అసలు బతకలేకుండా ఉన్నాం. వేరే దేశాల్లో వెళ్తే చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంది, మన వాళ్లకు ఎందుకు లేదు ఈ కంఫర్టబిలిటీ అంటే దానికి కావాల్సిన లీడర్ రావాలి, ఆ మార్పు తీసుకురావాలంటే ఒక వ్యక్తి రావాలి. సో మేము ఈరోజు ఆయన పక్కన కూర్చున్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. జైన సైనికుడిగా నేను కూడా ఒక జైన సైనికుడు. ఈరోజు నా వంతు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏదైతే డైరెక్ట్ చేస్తారో నా బాధ్యతల్ని నేను నిజంగా అందరినీ అప్రిషియేట్ చేసేలాగా నేను చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అలాగే జేడి గారితో రాజగోపాల్ గారితో జాయిన్ అవుతున్నా 12 మంది పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాను జనసేన పార్టీ తరపు నుంచి. అలాగే జేడి గారు ఏ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనేది మేము 2 అనుకున్నాం రాత్రి. నేనైతే వారిని రాయలసీమకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ అలాగే
మాకు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుండటం వల్ల, అలాగే సిపిఐ సిపిఎంతో పొత్తులు ఉండటం వల్ల కొన్ని కీలకమైన నిర్ణయాలు మధ్యాహ్నం కొంచెం ఈవినింగ్లో తీసుకుంటాం. సిపిఐ సిపిఎంతో కూడా మీటింగ్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని సాయంత్రం 5 లోపు జేడీ గారు, రాజగోపాల్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ స్థానానికి పోటీ చేస్తారనేది మీకు తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాం. జై హింద్.